ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? ప్రభు మాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి 21 దినముల ఉపవాస ప్రార్థన పండుగల్లో చక్కగా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు ఆయన మహాబలం చేత, మహాకృప చేత, మహాకనికరం చేత ఈరోజు 20వ రోజులోకి నడిపించాడు. ప్రతిరోజు ప్రతి ఒక్కరి పేరున ప్రార్థన చేస్తున్నాం. బంధకాల్లో ఉన్న వారి కోసం, శ్రమల్లో ఉన్న వారి కోసం, అప్పుల్లో ఉన్న వారి కోసం, సమస్యల్లో ఉన్న వారి కోసం, ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం, రోగంలో ఉన్న వారి కోసం, గర్భఫలం కోసం, ఉద్యోగం కోసం, వివాహం కోసం, ప్రతిదీ కంటిన్యూగా అందరి కోసం ప్రార్థించాను. ప్రార్థనలన్నీ విని ఆయన కార్యములు చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ఆనాడు నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి అడక్కముందే ఆయన దగ్గర నుంచే ఈయనకు జవాబిచ్చేలా ప్రభు చేశాడు. ఎస్తేరు 3 దినములు ఉపవాస ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడగానే ఆయనకు దయ కలిగించేలా ఉపవాస ప్రార్థనలో అద్భుతం జరిగించాడు. ఈరోజు మేమందరం చేసిన ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరికి రక్షణ, స్వస్థత, విడుదల ప్రభు అనుగ్రహించి ప్రతి వారి జీవితంలో వెలుగు అనుగ్రహించబోతున్నాడు. ప్రతి పరిసర ప్రాంతాల్లో ఉంటే మీరు కూడా రండి. రేపు చివరి ముగింపు ఆరాధనకు మీరు కూడా కలుసుకొని పాల్గొని మీ అందరి జీవితాలు కూడా ఆయన అద్భుతం చేయును గాక.